వాక్యము నా పాదములకు దీపము, నా త్రోవకు వెలుగై ఉన్నది. ఆమేన్. ఇదే ఈరోజు మనకి సందేశం. ఈ ప్రపంచంలో మనము అనేక విషయాలు చూస్తూ ఉన్నాం. ఈరోజు ఈ ప్రస్తుత కాలంలో మన చుట్టూ చాలా విషయాలు జరుగుతూ ఉన్నాయి. ఎలాంటి విషయాలంటే ఎవరో వస్తారు, ఎవరో గెలుస్తారు, ఎవరో ఓడిపోతారు, అట్లా ఎక్కడో బాంబు పేలిద్ది, ఎక్కడో బ్రిడ్జి కూలిద్ది, ఏమేమో జరుగుతుంది. ప్రపంచాన్ని కలవరపరిచేలాగా చాలా విషయాలు జరుగుతూ ఉన్నాయి. అయితే రక్షణ పొందిన నేను ఒక క్రైస్తవుడుగా, ఒక క్రైస్తవురాలుగా మనము ఎట్లా ఇలాంటి సంగతులు ఉన్నటువంటి సంభవాలు జరుగుతున్నటువంటి లోకంలో మనం ఎలా జీవించాలి, మనం ఎలాంటి ఆదరణ పొందుకోవాలి, ఎట్లా మనం ధైర్యంగా జీవించేది. యేసుక్రీస్తు అంటాడు, మీరు ఈ లోకంలో ఉన్నారు కానీ మీరు ఈ లోకానికి సంబంధించిన వాళ్ళు కాదు. ఇంగ్లీష్లో చాలా బాగుంటుంది, యు ఆర్ ఇన్ దిస్ వరల్డ్ బట్ నాట్ ఆఫ్ దిస్ వరల్డ్. ఎవరన్నా నిన్ను అడిగితే ఏం రామమ్మ సినిమాకి రావట్లేదంటే ఏం చెప్పాలి? ఐ ఆమ్ ఇన్ దిస్ వరల్డ్ బట్ ఐఎమ్ నాట్ ఆఫ్ దట్ వరల్డ్. నేను ఈ లోకంలో ఉన్నాను కానీ నేను ఈ లోకానికి సంబంధించిన వాడిని కాదు. బయట ఇంటి పక్కన గొడవ జరుగుతుంది, మనం కూడా 2 మాటలు మాట్లాడదామని ఎవరైనా పిలిస్తే ఏం చేస్తారు? నేను ఉన్నది ఈ లోకమే కానీ నేను ఈ లోకానికి సంబంధించిన దాన్ని కాదు. హల్లెలూయా. ఇది నేను చెప్పిన మాటలు కాదు, బైబిల్లో ఉన్నాయి. యేసుక్రీస్తు చెప్పాడు. హల్లెలూయా. ఇలా ఎట్లా ఉందంటే, ఇంతకుముందు మనము సువార్తని ప్రకటించేటప్పుడు, లేదా ఎవరికన్నా మనము గాస్పల్ చెప్పేటప్పుడు, లేదా మనమే వాక్యం చదివేటప్పుడు ఆ పరిస్థితులు వేరు. అప్పటి కాల పరిస్థితులు వేరు. అప్పటి కాలంలో ఏమేమో జరిగాయి కానీ అవంతా కూడా మన కంట్రోల్లో ఉండేవి. కానీ ఇప్పుడు ఎట్లా అంటే మనము చివరి రోజులకు వచ్చేసాం. ఎండ్ టైమ్స్, చివరి దినాలకి, ఆఖరి దినాలకు వచ్చేస్తున్నాం. ఈ ఆఖరి దినాల్లో మనము దేన్ని పట్టుకొని ఈ లోకయాత్ర కొనసాగించాలి? దేన్ని పట్టుకొని కొనసాగించాలి? ఆయన వాక్యమే కదా. ఆమేన్. హల్లెలూయా. అందుకే ఈరోజు సారాంశం ఏంటి? నీ వాక్యము నా పాదములకు దీపమును, నా త్రోవకు వెలుగై ఉన్నది. హల్లెలూయా. హల్లెలూయా. ఇక్కడ మీరు ఒకసారి స్క్రీన్కి వెళ్ళి చూడండి. నేను ల్యాంతర్ పెట్టడానికి ఒక రీజన్ ఉంది. ఏదైనా పెట్టవచ్చు కానీ నేను అది పెట్టడానికి ఒక రీజన్ ఉంది. మీకు అర్థం అవ్వాలని చెప్పేసి నేను ఎతికి మరీ పెట్టాను ఇంటర్నెట్లో, దాన్ని మామూలుగా వాక్యం పెట్టకుండా. హల్లెలూయా. హల్లెలూయా. సో వాక్యము పాదములకు దీపము, నా త్రోవకు వెలుగై ఉన్నది అంటే అది టార్చ్ లైట్ కాదు ఆయన చెప్పేది. హల్లెలూయా. ఎంతమందికి అర్థమవుతుంది? టార్చ్ లైట్ ఇట్లా వేసారనుకోండి, ఇక్కడ నుంచి చాలా ఆ గోడ దాకా కనపడితే ఏం జరుగుతుందో నీకేం భయం ఉండదు, నీకు దేవుడు అవసరంలా, నడుచుకుంటూ వెళ్ళిపోతావు. కానీ ఆయన ఏంటంటే నువ్వు వేసే ప్రతి మార్గంలో నీతో ఉండాలని కోరుకునే దేవుడు. ఈ దేవుడిని మీరు అందరూ బాగా అర్థం చేసుకోవాలి. ఎట్లా అంటే ల్యాంతర్ చూడండి, దాన్ని మీరు పట్టుకుంటే అక్కడ ఉన్నా చూడండి ఒకసారి. ఆ ల్యాంతర్ మీరు పట్టుకుంటే నిజంగా రియల్ టైంలో కూడా, రియల్ వరల్డ్లో కూడా ఇప్పుడు మీరు వెళ్ళి ఒక ల్యాంతర్ కొనుక్కొని పట్టుకొని చీకటిగా ఉన్న ప్రాంతంకి వెళ్ళండి, అది నీ చుట్టూ మాత్రమే వెలిగించింది. దూరం ఇది, దగ్గర ఇది, చుట్టంతా బ్లాక్ ఉంటుంది, అంతా మొత్తం చుట్టంతా చీకటి ఉంటుంది. నువ్వు నుంచున్న చోట మాత్రమే వెలుగు ఉంటుంది. ఎందుకు? అది పట్టుకొని నువ్వు నడుస్తా ఉన్నప్పుడు ఒక్కొక్క అడుగులో యేసు నీకు తోడుగా ఉండాలని కోరుకుంటున్నాను. ఆమేన్. హల్లెలూయా. అదే దాన్ని నీ వాక్యము నా పాదములకు దీపము, నా త్రోవకు వెలుగై ఉన్నది. నేను చెప్పాను, టార్చ్ లైట్ కాదు, స్టేడియం లైట్స్ కాదు. మొత్తం చూసుకొని అమ్మాయ చాలే, ఒక 10 సంవత్సరాలు దేవుడికి ప్రార్థన చేయాల్సిన అవసరం, ఓ 10 సంవత్సరాలు దేవుడిని ఆరాధించాల్సిన అవసరం, నాకు మొత్తం తెలిసిపోయింది, నా జీవితం ఏం జరిగింది, అట్లంతా అవ్వదు. హల్లెలూయా. ఎందుకంటే ఆయన ఎట్లా చెప్పాలి మీకు, బాగా ఇంగ్లీష్లో ఏమంటారంటే జలస్ గాడ్. దీన్ని తెలుగులో ఎలా చెప్పాలి తెలియట్లేదు. జలస్ గాడ్ అంటే నువ్వు ఆయనతోనే ఉండాలి ప్రతి నిమిషం, ప్రతి క్షణం. పక్కకు అలా వెళ్ళావా అవుట్, అంతే ఇంకా. ఆమేన్. హల్లెలూయా. ఈ సమస్యలు ఏదైతే ఈ ప్రపంచంలో ఇప్పుడు వస్తూ ఉన్నాయో, ఈ సమస్యలు ఏదైతే మనం చూస్తూ ఉన్నామో అవన్నీ మన దగ్గరకు వస్తాయి. ఎందుకంటే కీర్తనలు 23, ఒకసారి కీర్తనలు 23 చదవండి. కీర్తనలు 23, 4వ అధ్యాయం నుంచి 5వ వచనం వరకు. గాఢాంధకారపు లోయలలో నేను సంచరించినను ఏ అపాయమునకు భయపడను. నీవు నాకు తోడయుండు, నీ దుడ్డు కర్రయు నీ దండమును నన్ను ఆదరించును. చాలు చాలు.
సో గాఢాంధకారపు లోయల్లో నేను సంచరించినాను, ఏ అపాయము భయపడను. గబగబా చదివేస్తాం. కీర్తన 23 చెప్పండి. ఎంతమంది చెప్తారు? సండే స్కూల్ పిల్లలు చెప్తారు, మీరు చెప్తారు, కళ్ళు మూసుకొని చెప్పేస్తారు కదా. హల్లెలూయా. కానీ గబగబా చదవకూడదు, ఆత్మతో చదవాలి. ఒకసారి చూడండి, నేను చెప్తున్నాను. గాఢాంధకారపు లోయలలో నేను సంచరించినను, ఏ అపాయము భయపడను. అంటే దేవుడు ఎలా చేస్తాడు, లోయల్లో నడవడానికి ఎలా చేస్తాడు, కానీ నీకేం కాదు. అంటే లోయలోకి పోనీకుండు అట్లా అంటా అవదు, లోయలోనికే పంపిస్తాడు. నీకు తెలియాలి, నువ్వు ఆయన మీద ఆధారపడాలి. లోయలోకి వెళ్తావు, కానీ నీకేం కాదు. 1000 మంది పడినను, 10,000 మంది కూలినను అపాయము మన యుద్ధకు రాదు. ఆమేన్. హల్లెలూయా. అంత గొప్ప దేవుని మనం కలిగి ఉన్నాము. ఒకసారి చూడండి 2వ వచనం, అలాగే 5వ వచనం చూస్తే, నీవు నాకు తోడయుండు, నీ దుడ్డు కర్రయు నీ దండమును నన్ను ఆదరించును. దీనికి కూడా ఒక మీనింగ్ ఉంది, నేను ఆ పిక్చర్స్ పెట్టిన దానికి. రాడ్, దుడ్డు కర్ర, దండము. దండము అంటే రాడ్, దుడ్డు కర్ర అంటే స్టాఫ్ అన్నమాట. ఆ రెండు ఎందుకు, ఎట్లా పాసిబుల్? ఇప్పుడు ఒకటేమో కొట్టే కర్ర, ఒకటేమో పట్టుకొని హెల్ప్ చేసే కర్ర, రెండు ఒకే చోట పెట్టాడు దేవుడు. ఏమంటాడు? నీవు నాకు తోడయుండు, నీ దుడ్డు కర్రయు నీ దండమును నన్ను ఆదరించును. ఎట్లా? నువ్వు మాట వినలేదనుకో ఒకటేస్తాడు. మళ్ళీ వెంటనే చాలా మంది ఎట్లా అంటే దెబ్బ పడగానే చాలా మంది క్రైస్తవులు, మీరు మనం కూడా ఒక పరిస్థితిలో అలా చేసి ఉండొచ్చు. మీరు ఒకసారి మిమ్మల్ని ఆత్మపరిశీలన తీసుకుంటే అర్థమైంది. ఎప్పుడైనా దేవుడు ఒక దెబ్బ అట్లా అయ్యగానే ఇంక దేవుడిని విడిచేసి వెళ్ళిపోతాం. మనకి ఇంక అవసరం లేదు. అబ్బా ఏంది, దేవుడిని నమ్ముకున్న కష్టాలు వస్తున్నాయి, నమ్ముకోకపోయినా కష్టాలు వస్తున్నాయి, బయటోడికి కష్టాలు ఉన్నాయి, లోపలోడికి కష్టాలు ఉన్నాయి, బాప్తిజం తీసుకున్నవాడు కష్టాలు పడుతున్నాడు, బాప్తిజం తీసుకున్నవాడు కష్టాలు పడుతున్నాడు. నాకు ఎందుకు ఈ గోళ, నేను లోకంలోకి వెళ్ళిపోతాను. వెళ్ళిపోయిన వాళ్ళు చాలా మంది ఉండొచ్చు, వెళ్ళిపోయి మళ్ళీ వచ్చిన వాళ్ళు కూడా తిరిగి ఉండొచ్చు కదా. కానీ ఒక నిమిషం ఆగి చూస్తే, ఒక నిమిషం ఆగి వెయిట్ చేస్తాం. టీవీ పెడితే మధ్యలో యాడ్ వస్తుంది, ఆ యాడ్ అయిపోతే నెక్స్ట్ చాప్టర్ స్టార్ట్ అయ్యి అంతే. కర్రతో కొట్టినప్పుడు పడిపోతాడు, పడిపోయినప్పుడు మళ్ళీ అదే దండంతో అక్కడ ఉన్న చూడండి దుడ్డు కర్రతో పట్టుకొని లేపుతాడు. హల్లెలూయా. అలాంటి గొప్ప దేవుడు. ఆమేన్. మీకు బెస్ట్ ఎగ్జాంపుల్ ఎవరంటే జోసెఫ్. చాలా మంది ఈ విషయం మీకు చెప్పి ఉండరు, ఇప్పుడు దాకా మీరు విని కూడా ఉండదు. ఎందుకంటే జోసెఫ్ అనగానే మంచి విషయాలు చెప్తాం మనం. ఏమని? గొప్పోడు అయిపోయాడు, బానిసగా ఉన్నాడు, రాష్ట్రపతి అయ్యాడు, ప్రైమ్ మినిస్టర్ అయిపోయాడు, ఇట్లా మాట్లాడుతూ ఉంటాం. ఇలాంటి ప్రసంగాలు ఎక్కువ వింటూ ఉంటాం. కానీ నేను ఒక విషయం, నేను ధ్యానిస్తూ ఉన్నప్పుడు వాక్యాన్ని నాకు దేవుడు బయలుపరిచిన ఒక అద్భుతమైన విషయం అది. మీరు అందరూ మనసులో పదిలపరచుకోవాల్సిన విషయం ఇది. ఏంటంటే, మళ్ళీ చదవండి. నీవు నాకు తోడయుండు, నీ దుడ్డు కర్రయు నీ దండము నన్ను ఆదరించును. ఇది యోసేపు జీవితంలో జరిగిందండి. మనోడు ఏంటంటే చిన్న పిల్లోడు, లాస్ట్లో పుట్టాడు. 10 మంది 11 మంది తర్వాత పుడతాడు. అందరు గారాబం చేస్తారు, చిన్నపిల్లల్ని లాస్ట్లో పుట్టాను గారాబం చేస్తారు కదా, బాగా గారాబం చేస్తారు. మనోడికి, యోసేపుకి ఎక్కడ ఏం మాట్లాడో తెలీదు. ఏమంటాడు? కళ వచ్చింది, ఒక కళ వస్తుంది. ఏం కళ? ఒక సూర్యుడు, చంద్రుడు, ఒక 11 నక్షత్రాలు, ఈ నక్షత్రము సాగిలపడింది, అదొక కళ. ఇంకో కళ, ఆ పనులన్నీ కూడా సాగలపడతాయి. ఈ కళ వచ్చినాయి. దేవుడు నీకు ఒక కళ ఇచ్చాడు, నీ జీవితంలో ఏం జరగబోతుంది అనేది ఒక ప్రవచన రూపంలో కళ ఇచ్చాడు. నువ్వేం చేయాలి? ఒళ్ళు దగ్గర పెట్టుకొని జాగ్రత్తగా దాన్ని మనసులో పెట్టుకొని ప్రార్థన చేయాలి. నువ్వేం చేసావు? వెళ్ళిపోయి బడాయి చేసావు. ఏం చేసావు? వెళ్ళిపోయి, అన్నాయ్ మీ 11 మంది నాకు వచ్చి కాళ్ళ మీద పడాలి. ఇంకొకటి ఎక్స్ట్రీమ్ ఏంటంటే, అమ్మ నాన్న మీరు కూడా వచ్చి పడండి. అర్థమైందా? అవునా కాదా? అక్కడ ఉన్నది, నేను తప్పు చెప్తున్నాను కదా, అక్కడ ఉన్నది, బైబిల్లో ఉన్నది. తండ్రి, తల్లి, అన్నదమ్ములందరూ ఈమె సాగిలు పడతారంట. కళ మంచిదే, కానీ ఎక్కడ ఏం మాట్లాడాలి? దేవుడు జ్ఞానం ఇచ్చినప్పుడు దాన్ని ఖచ్చితంగా బాగా వాడుకోకపోతే ఖచ్చితంగా ఆయన విక్టరీ అయితే, నేనేమంటానంటే యోసేపు యొక్క ఆ కాలింగ్ ఏదైతే ఉందో, ఆ పిలుపు ఏదైతే ఉందో, అది మాత్రం ప్రైమ్ మినిస్టర్ అవ్వడానికే. దీంట్లో ఏం మార్పు లేదు. ఆ ఈజిప్ట్ దేశానికి ప్రైమ్ మినిస్టర్ అవ్వాలి అనేది ఆయనకి దేవుడు ఇచ్చిన పిలుపు యోసేపుకి. కానీ ఎలా వెళ్తున్నావు, నీ పిలుపు వైపు ఎలా నడిపించబడుతున్నావు అది మన చేతిలో ఉంది. ఎందుకంటే ఆయన రోబో కాదు కదా, ప్రతి దానికి నేను ఇట్లా నడిపించి అని చెప్పడానికి. దేవుడు ఏంటి? మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించండి అంటే మీరు నచ్చినట్టు చేసుకోండి, బట్ మీరు ఏం చేయాలి? ఫలించాలి, అభివృద్ధి పొందాలి. మీకేమి రిస్ట్రిక్షన్స్ పెట్టాలా? ఫస్ట్ స్టార్టింగ్లో దేవుడు క్రియేట్ చేసినప్పుడు. ఇలాంటి మంచి దేవుడిని కలిగి ఉన్నప్పుడు యోసేపు ఏం చేశాడంటే, ఇట్లా కళలన్నీ చెప్పేసుకున్నాడు. మనోడికి ఇంకా స్ట్రగుల్ స్టార్ట్ అయింది. ప్రాబ్లం ఎట్లా? అడి కర్రతో అడి ఏర్పడ్డాడు, వెళ్ళి బాయిలో పడ్డాడు. బాయిలో పట్టినప్పుడు ఏమైంది?
వేరే ఎవడో వచ్చాడు, వాడెవడో తెలియదు, వాడు ఏ కాస్టో తెలియదు, వాడు ఏ కమ్యూనిటీయో తెలియదు, వాడు అసలు ఇజ్రాయేలీయుడే కాదు, వాడు వచ్చి మళ్ళీ పట్టుకొని పైకి లేపాడు. ఆమేన్. హల్లెలూయా. అర్థమవుతుందా? అది దాని మీనింగ్. నీ దుడ్డు కర్రయు నీ దండమును ఆదరించును. నువ్వేమన్నా ఎక్కువ తక్కువ చేస్తే ఒకటి వేస్తాడు, మళ్ళా ఆయనే పట్టుకొని లాగుతాడు. ఇంకొకటి ఇదే యోసేపు మళ్ళీ కొంచెం ముందుకు వెళ్తాడు, ఏదో మొత్తానికి వస్తాడు, మళ్ళీ తీసుకెళ్ళి ఏంటది వెళ్ళి జైల్లో వేస్తారు. జైల్లో వేయగానే మళ్ళీ వాడెవడో, వాళ్ళు ఎందుకు చేస్తే, వాళ్ళు ఏం పాపం చేశారో బైబిల్ చెప్పట్లేదు, కానీ ఆ కప్ బేరర్స్, ఆ ద్రాక్షారసం పోసేవాడు కానీ వాడు, ఆ ఇద్దరు పని మనుషులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏం పాపం చేశారో బైబిల్ చెప్పట్ల, కానీ వాళ్ళు అదే టైంకి యోసేపు దగ్గరికి వచ్చి యోసేపు కారాగారంలో పడ్డారు. ఎందుకు? అదే కర్ర అంటే, కొట్టిన కర్ర అయిపోయింది, ఇప్పుడు దుడ్డు కర్ర వస్తుంది లేపడానికి, జోసెఫ్ని తీసుకురావడానికి దేవుడు పంపిన ఒక విషయం. హల్లెలూయా. సో నీవు నాకు తోడైందువు, నీ దుడ్డు కర్రయు నీ దండమును నన్ను ఆదరించును. ఏ విషయాలను బట్టి దేవుడిని మనము స్తుతించాలి, ఏ విషయాన్ని బట్టి దేవుని మీద మనం ఆధారపడాలి, ఇలాంటి ఇప్పుడున్న లోక పరిస్థితుల్లో మనము దేన్ని బేస్ చేసుకొని మన విశ్వాస యాత్ర కొనసాగిస్తాం? ఆయన వాక్యాన్ని పట్టుకొనే కదా. ఆమేన్. హల్లెలూయా. సో ఆయన వాక్యం పట్టుకోవడం అంటే ఏంది, ఎట్లా? దేవుడు అంటాడు, మీ సమస్య పెరిగే కొంది ఆయన సమాధానం చాలా సింప్లిఫైడ్గా ఉంటుంది. నేను దీన్ని మీకు ఒక 2 నిమిషాలు వివరిస్తాను, బాగా వినండి. మీ సమస్య పెరిగే కొలది మీకు దేవుడు ఇచ్చే సమాధానం చాలా చిన్నగా ఉంటుంది. ఎట్లా అంటే, మీరు ఒకసారి నూతన నిబంధన, కొత్త నిబంధనలో ఈ చనిపోయిన వాళ్ళని లేపడం అనేది చూసినట్లయితే, ధ్యానించినట్లయితే, యేసుక్రీస్తు చనిపోయిన వాళ్ళు కొంతమందిని కొన్ని సందర్భాల్లో కొంతమంది చనిపోయిన ప్రజలను లేపుతాడు. దాన్ని ఒకసారి గమనించండి. ఫస్ట్ ఒక నాయిరు అనే ఒక వ్యక్తి కూతురు చనిపోయింది. ఆమె చనిపోయింది, యేసుక్రీస్తు దగ్గరికి వచ్చి, అయ్యా నా కూతురు చనిపోయింది. ఆయన వచ్చి అడుగుతాడు, ఆయన ఏడో ఉంటే వచ్చి అడుగుతాడు, ఏమని? అయ్యా నా కూతురు చనిపోయింది, మీరు ఒక మాట చెప్తే లేచింది. ఆయన విశ్వాసం అది. హల్లెలూయా. ఆ వ్యక్తి యొక్క, నాయరి యొక్క విశ్వాసం ఏమి? నా కూతురు చనిపోయిందయ్యా, మీరు వచ్చి ఒక మాట చెప్తే లేపుతాడు. వెళ్తాడు, ఆయన చెప్పినట్టే వెళ్ళి, అమ్మ తల్లి లే అనగానే పట్టుకొని లేపుతాడు ఆ అమ్మని. పాయింట్ నెంబర్ 1, ఇది ఒక సమస్య. ఆమె చనిపోయి చాలాసేపు అవుతుంది. అర్థమవుతుందా? ఆ నాయర్ కుమార్తె చనిపోయి చాలాసేపు అవుతుంది. మేబీ కొన్ని గంటలు అయి ఉండొచ్చు. ఈయన వెళ్తా ఉన్నాడు, అడవ ఉన్నాడు, అతను ఈయన దగ్గరకు వచ్చి చెప్పారు యేసుక్రీస్తు దగ్గరికి. యేసుక్రీస్తు వెళ్ళి నడుచుకుంటా ఆమెను లేపుతాడు. ఇంకొకటి, ఒక విధవరాలు కుమారుడు ఉంటాడు బైబిల్లో. ఈయన ఆ పట్టణంలోకి వెళ్తూ ఉంటాడు. యేసుక్రీస్తు ఆ పట్టణంలోకి వెళ్తూ ఉంటే విధవరాలు కుమారుడు చచ్చిపోతాడు. ఆమెకుంది ఒకే ఒక కొడుకు, ఆమె ఒక విడో, భర్త లేడు, కొడుకు తల్లి అంతే. చనిపోయినప్పుడు ఆయన తీసుకొని వెళ్ళిపోతూ ఉంటారు. ఎక్కడికి? ఇంకా బరియల్ గ్రౌండ్కి తీసుకెళ్తారు కదా పూడ్చిపెట్టడానికి. ఆమె దేవుడిని అడగదు, జస్ట్ బరియల్ గ్రౌండ్లో పూడ్చిపెట్టడానికి వెళ్తూ ఉంటాడు. ఆయన సిటీలోకి ఎంటర్ అవుతున్నప్పుడు అది చూస్తాడు యేసుక్రీస్తు వాళ్ళ శిష్యులతో. ఆ సిటీలోకి ఎంటర్ అవుతున్నప్పుడు, అంటే సిటీ గేట్స్ అని ఉంటుంది అక్కడ బైబిల్లో, సిటీ గేట్స్ దగ్గరికి ఎంటర్ అయ్యేటప్పుడు ఆ కార్యక్రమం జరుగుతూ ఉంటుంది. ఒక విధవరాలు ఏడుస్తూ ఉంటుంది, వాళ్ళ కుమారుని తీసుకెళ్తూ ఉంటారు. సిటీలో నుంచి బయటికి రావడానికి చాలాసేపు పట్టింది. హల్లెలూయా. సిటీలో నుంచి బయటికి తీసుకురావడానికి శవాన్ని ఊరేగించుకుంటూ తెస్తారు కదా మామూలుగా మన సైడ్, అట్లా వాళ్ళ రిచువల్స్ వాళ్ళకు ఉంటాయి. దాన్ని బట్టి చాలాసేపు పట్టి ఉండొచ్చు, అది కూడా కొన్ని గంటలు పట్టి ఉండొచ్చు కదా. ఆయన దగ్గరికి వెళ్ళి అతన్ని లేపుతాడు, చనిపోయిన ఆ కుమారుని కూడా తాకి లేపుతాడు, అతను కూడా చావు నుంచి లేపుస్తాడు. ఇక్కడ చూడండి, అక్కడ కొన్ని గంటలు నాయరు కుమార్ దగ్గర, అలాగే ఈ కుమారుడు విధవరాలు కుమారుడు దగ్గర కూడా కొన్ని గంటలు. ఆయన ఏం చేశాడు? దగ్గరికి వెళ్ళి పట్టుకొని, అమ్మ లే, నువ్వు లే అని చెప్పేసి చెప్తా చేశాడు. కొంత సమయం పట్టింది యేసుక్రీస్తుకి తనకి వచ్చిన సమస్యని ఎదిరించడానికి. హల్లెలూయా. ఒకసారి లాజరస్ విషయం తెలుసుకుంటే, లాజర్ చచ్చిపోయి 4 రోజులు అవుతుంది, 3-4 రోజులు అవుతుంది. చాలా లేటు, స్మెల్ వస్తూ ఉంటుంది, ఏమేమో జరుగుతూ ఉంటుంది, రాళ్ళు వేసేసారు. ఆడికి పోయి ఏం మాట్లాడాడు, లాజర్ని పట్టుకోడు, వెళ్ళి ముట్టుకోడు, ముద్దు పెట్టడు, హక్ చేసుకోడు, ఏం చేయడు, జస్ట్ బయటికి రా అంటాడు. లాజర్ బయటికి రా అంటాడు. అంటే ఈ సమస్య పెద్దదయ్యే కొంది ఆయన సమాధానం చిన్నగా ఉండిద్ది. ఆమేన్. ఎంతమందికి అర్థమవుతుంది నేను చెప్పేది?
నీ సమస్య పెద్దదయ్యే కొద్ది ఆయన సమాధానం చిన్నగా ఉంటుంది. మీరు ఇప్పుడున్న మన ఈ ప్రజెంట్ జనరేషన్లో ఈ రోజుల్లో ఏ రోజుల్లో అయితే మనం ఇలాంటి అంత్యకాలపు దినముల్లో బతుకుతున్నామో, ఈ దినాల్లో మీకు సమస్య ఎంత పెద్దదైనా కానీ దేవుని సమాధానం ఏంటంట చిన్నగా ఉంటుంది. పో అంటే పోవాలంతే. నీ వేరే ఏం లేదు. గంటల గంటలు కూర్చొని ఉపవాసాన్ని ప్రార్థన చేసేది కాదు ఇదంతా. మనం ఎక్కడున్నాం? అంత్య దినాల్లో ఉన్నాం. ఆమేన్. యేసుక్రీస్తు ఎలాగ రెస్పాండ్ అయ్యాడో మనం కూడా అలాగే రెస్పాండ్ అవ్వాలి మన సమస్యలకి. ఆమేన్. మన సమస్యలన్నిటికీ ఆయన రీతిగానే రెస్పాండ్ అవ్వాలి, ఆయన రీతిగానే సమాధానం ఇవ్వాలి. ఆమేన్. హల్లెలూయా. ఎందుకు అవ్వాలి? నేను యేసుక్రీస్తు కాదు కదా, నేను ఒక సాధారణ మనిషిని. నేను ఎందుకు అవ్వాలి రెస్పాండ్ అట్లా? ఆయన అంటే దేవుడు, దైవ కుమారుడు. ఆయన చెప్తే జరిగిద్ది. నేను చెప్తే జరగడానికి ఏముంది? ఎట్లా? ఎందుకు నేను అవ్వాలంటారా? ఒకసారి వాక్యంలోకి వెళ్దాం. ఎందుకు అవ్వాలని నేను ఇప్పుడు చెప్తాను. ఒకసారి మత్తయి సువార్త 16వ అధ్యాయం 13వ వచనం నుంచి 18వ వచనం దాకా చదవండి. అందరూ చదవండి. బైబిల్ ఓపెన్ చేసి మత్తయి సువార్త 16వ అధ్యాయం 13వ వచనం నుంచి 18వ వచనాలు. యేసు ఫిలిప్పుదైన కైసరయ ప్రాంతంలోకి వచ్చి మనుష్య కుమారుడు వాడని జనులు చెప్పుకొనుచున్నారని తన శిష్యులను అడుగగా, వారు కొందరు బాప్తిస్మిచ్చే యోహాననియు, కొందరు ఏలియా అనియు, కొందరు ఇర్మియా అనియు, లేక ప్రవక్తల్లో ఒకడనియు చెప్పుకొనుచున్నారని. అందుకు ఆయన, మీరైతే నేను ఎవడని చెప్పుకొనుచున్నారని వారిని అడిగాను. అందుకు సీమోను పేతురు, నీవు సజీవుడగు దేవుని కుమారుడు అని క్రీస్తు అని చెప్పాను. అందుకు యేసు, సీమోను బర్యోనా, నీవు ధన్యుడవు. పరలోకమందున నా తండ్రి ఈ సంగతి నీకు బయలుపరిచితే కానీ నరులు నీకు బయలుపరచలేదు. మరియు నీవు పేతురువు, ఈ బండ మీద నా సంఘము కట్టుదును. నిలువనేరవు అని నేను నీతో చెప్పుచున్నాను. నేను ఏమడిగాను మిమ్మల్ని? యేసుక్రీస్తులాగా మనం ఎందుకు రెస్పాండ్ అవ్వాలి? క్వశ్చన్ ఏంటి? యేసుక్రీస్తులాగా మనం ఎందుకు రెస్పాండ్ అవ్వాలి? 5 గంటలు చనిపోయిన వ్యక్తి దగ్గరికి వెళ్ళి పట్టుకొని లేపాడు. 6 గంటలు చనిపోయిన వ్యక్తి దగ్గరికి వెళ్ళి ముట్టుకొని లేపాడు. 4 రోజుల క్రితం చనిపోయిన వ్యక్తిని హీబ్రూలో ఏమంటాడు? ఖుమి అంటే బయటికి రా, అంతే. ఆయన భాషలో చెప్తారు. 2 లెటర్లు ఖుమి. 2 లెటర్లో ప్రార్థన అయిపోయింది, లేచి వచ్చేసాడు. మీకు అర్థం కాదు చచ్చిపోయిన లేచి రావడం అంటే మామూలు విషయం కాదు. అలాంటి ప్రభువు మనకున్న సమస్యలకి ఎలా రెస్పాండ్ అవుతున్నాడని చూసి నేను మీతో ఏం చెప్తున్నానంటే, మనం ఎలా రెస్పాండ్ అవ్వాలి? యేసుక్రీస్తులాగా ఎందుకు రెస్పాండ్ అవ్వాలి? ఈ వాక్యం చెప్పింది. చూడండి ఒకసారి జాగ్రత్తగా గమనించండి. నేను స్టెప్ బై స్టెప్ తీసుకెళ్తాను. మనసంతా ఇక్కడే పెట్టండి, దిక్కులు చూడొద్దు. ఫోకస్డ్గా ధ్యానిద్దాం వాక్యాన్ని. ఆమేన్. హల్లెలూయా. ఇక్కడ ఏమంటారంటే, ఇక్కడ సందర్భం ఏంటంటే, యేసుక్రీస్తు వాళ్ళ శిష్యులతో మాట్లాడుతున్నాడు. ఒకరోజు కూర్చొని ఆయనకి ఒక ఆలోచన వచ్చింది. అయ్యా శిష్యులారా, శిష్య నిద్రపోవాలి, శిష్య నా గురించి ఏమనుకుంటున్నాను జనం? నేను ఇలా మిరాకిల్స్ చేస్తున్నాను, స్వస్థతలు చేస్తున్నాను, చచ్చిపోయిన చెప్తున్నాను, సువార్త చెప్తున్నాను, ఇన్ని పనులు చేస్తున్నాను కదా, నేను నా గురించి జనం ఏమనుకుంటున్నారు, అక్కడ ఉన్న జనం ఏమనుకుంటున్నారని శిష్యుల్ని అడిగితే శిష్యులు ఏమంటారంటే, ప్రభువా కొంతమంది నిన్ను ఏలియా అంటున్నారు, కొంతమంది యోహాను బాప్తిస్మం యోహాను అంటున్నారు, కొంతమంది ప్రవక్తలు ఒకడు అంటున్నారు, ఇంకో కొంతమంది చెప్పాలంటే దెయ్యం పట్టినోడు అని కూడా అంటున్నారు కదా, బయల్జెబూబు అంటాడు, ఏమేమో చెప్తారు యేసుక్రీస్తుని అనేకమైన. నీకు నాకు వచ్చిన ప్రతి శ్రమ యేసుక్రీస్తు దాని గుండా వెళ్ళాడు. ఆమె ఒప్పుకుంటారు ఒప్పుకోరా? మనకు వచ్చే ప్రతి శ్రమని ఆయన దాటి వెళ్ళాడు. ఆయన గుండా వెళ్ళింది ప్రతిదీ ఆయన ఫేస్ చేశాడు. నిన్నెవరైనా తిట్టారా? యేసుక్రీస్తుని కూడా తిట్టారు. నిన్నెవరైనా పొగిడారా? యేసుక్రీస్తుని కూడా పొగిడారు. నిన్నెవరైనా కొట్టారా? యేసుక్రీస్తుని కొట్టబోయారు. ఆమేన్. హల్లెలూయా. ప్రతి దాని గుండా వెళ్ళాడు. ఎందుకు? మీ సమస్యలు అర్థం అవ్వాలి కాబట్టి. ఆమేన్. హల్లెలూయా. సో ఇక్కడ శిష్యులను అడిగితే శిష్యులు అంటారు, యోహాన్ అంటారు, ఎలీషా అంటారు, ఇవన్నీ అంటారు. సరే ఎంత కాదు శిష్య, నువ్వేమనుకుంటున్నావు నా గురించి అనగానే శిష్యుల్ని నువ్వేమనుకుంటున్నావు నా గురించి అనగానే గబగబా ఎవరు హడావుడి బ్యాచ్ 12 మంది శిష్యుల్లో అందరూ తెలుసు. పేతురు హడావుడి, మనవాడికి ప్రతి దానికి హడావుడి,
కంగారు ఉండకూడదు. యేసు రాజ్యంలో కంగారు ఉండకూడదు. ఆమేన్. గట్టిగా మళ్ళీ మళ్ళీ ఒకసారి నేను చెప్తున్నాను అండి. యేసయ్య రాజ్యంలో కంగారు పడకూడదు. ఆరాంసే ఉండాలి. ఎట్లా? హిందీలో ఆరాంసే ఉండాలి. అందరూ పడవ ఉంటుంది, పడవ మీద వెళ్తూ ఉంటారు శిష్యులతో. ప్రశాంతంగా పడుకొని నిద్రపోతూ ఉంటే అమ్మయ్య ప్రభు అని చచ్చిపోతున్నాడు, ఇదో అదొస్తుంది, తుఫాన్ వస్తుంది, సైక్లోన్ వస్తుంది, కరోనా వస్తుంది అంటాడు. అంటే ఆగండి రాయి, ఊరకుండి నేను చేసేది చూడండి అని చెప్పి సైలెంట్గా గద్దిస్తాడంట సముద్రాన్ని. నిమ్మలం అయిపోయింది సముద్రం. ఆమె అంత గొప్ప దేవుడిని మనం కలిగి ఉన్నాం. అదే ఆత్మ మనం కలిగి ఉన్నాం. ఆమె హల్లెలూయా. అదే పరిశుద్ధాత్మ. దేవుడు యేసుక్రీస్తు ఏ సముద్రాన్ని గద్దించిన ఆత్మ అయితే ఉందో ఆయనలో, అదే ఆత్మ మనం ఈరోజు కలిగి ఉన్నాం. హల్లెలూయా. అంత గొప్ప ఆత్మ పెట్టుకున్నప్పుడు మనం ఎట్లా బిహేవ్ చేయాలి పరిస్థితులకి, సందర్భాలకి, సమస్యలకి కదా. ఇక్కడ కూడా అదే జరుగుతుంది. పేతురు కంగారుగా ముందుకు వచ్చేసి, ప్రభువా నువ్వు ఏమంటాడు, సజీవుడు వగు దేవుని కుమారుడు అయిన క్రీస్తు అని చెప్పుచున్నాను అంటాడు. అనగానే వెంటనే యేసు ప్రభు రియాక్ట్ అవుతాడు. ఎట్లా? అందుకు యేసు, సీమోను బర్యోనా, నీవు ధన్యుడవు, పరలోకమందున నా తండ్రి ఈ సంగతి నీకు బయలుపరచను కానీ నరులు నీకు బయలుపరచలేదు. మరియు నీవు పేతురు. తెలుగు ట్రాన్స్లేషన్ అంత బాగాలేదు కానీ ఇంగ్లీష్లో ఏముంటుందంటే, సీమోన్ బర్యోనా యు ఆర్ బ్లెస్డ్, మై ఫాదర్ హూ ఈజ్ ఇన్ హెవెన్ రివీల్డ్ దిస్ ట్రూత్ టు యూ అంటాడు. అని నెక్స్ట్ లైన్ ఏమంటాడంటే, ఐ కాల్ యూ యాజ్ పీటర్. పీటర్ అంటే మనకి హీబ్రూలో పెట్రోస్. హీబ్రూ భాషలో పెట్రోస్ అంటే బండ. దాని అర్థం ఏంటంటే పెట్రోస్ అంటే బండ. యేసుక్రీస్తు బండ. యాక్చువల్ బండ ఎవరు అర్థమవుతుందా? బండ ఎవరు? క్రీస్తు. క్రీస్తు అనే బండ ఏమంటాడు, నా పేరు నీకు ఇచ్చేస్తాను. అర్థమవుతుందా? ఎంతమందికి అర్థమవుతుంది? పెట్రోస్ అంటే బండ. ఆయనకి ఏం చెప్తున్నాడు యేసుక్రీస్తు? సీమోన్, నీ పేరు ఈరోజు నుంచి సీమోన్ కాదు, నీ పేరు పీటర్. పెట్రోస్ అంటే బండ. నా పేరు నీకు ఇస్తున్నా, నా పవర్స్ నీకు ఇస్తున్నా. నెక్స్ట్ ఇంకా నువ్వే నా తర్వాత. ఇందాక నేను క్వశ్చన్ చెప్పా కదా, ఏం క్వశ్చన్? నేను ఎందుకు రెస్పాండ్ అవ్వాలి యేసుక్రీస్తు లాగా అంటే, ఆయన పేరు నీ నోట్లో పెట్టాడు. ఆయన పేరు నీకు ఇచ్చి ఉన్నాడు. ఆయన పేరు నీకు ఇచ్చాడు, నీకు పెట్టాడు ఆ పేరు. ఆమేన్. హల్లెలూయా. అంత గొప్ప దేవుణ్ణి మనం ఆరాధిస్తూ ఉన్నాం. గట్టిగా చప్పట్లు కొట్టిస్తుంటాం. హల్లెలూయా. పెట్రోస్, పేతురు, నీ బండ మీద నా సంఘాన్ని కడతాను. అవునా? కట్టాడా లేదా? పేతురు ద్వారానే కదా స్టార్ట్ అయిందంతా రెవల్యూషన్ కదా. సో నేను మళ్ళా బ్యాక్ టు మన వర్స్లో వెళ్తాం. దేని మీద బేస్ అయి ఉండాలి మనము? నీ వాక్యము నా పాదములకు దీపము, నా త్రోవకు వెలుగై ఉన్నది. దేని మీద ఆధారపడాలి మనం? వాక్యం మీద. వాక్యమే శరీరధారి అయి కదా. అందుకే భక్తుడు అంటాడు, నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదినిచ్చెను. నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదినిచ్చెను. కృపాశక్తి దయా సత్య సంపూర్ణుడా, వాక్యమై ఉన్న యేసు వందనమై. అందరికీ కష్టపడదాం. కృపాశక్తి దయా సత్య సంపూర్ణుడా, వాక్యమై ఉన్న యేసు వందనమయ్యా. విగటగల ఊబి నుండి లేవనెత్తెను, సమతలమైన భూమిపై నన్ను నిలిపెను. విగటగల ఊబి
సులకన్నా కోరతగినది నీ వాక్యమే నన్ను బ్రతికించెను బాధలలో నెమ్మదినిచ్చెను నీ వాక్యమే నన్ను బ్రతికించెను బాధలలో నెమ్మదినిచ్చెను. హల్లెలూయా. ఎంత బాగా రాశాడు కదా భక్తుడు. మనం ఏదైతే మాట్లాడుతున్నామో దాన్నే పాటగా రాసి ఇచ్చాడు. హల్లెలూయా, హల్లెలూయా. సో మళ్ళా క్వశ్చన్, నేను ఇందాక చెప్పిందంతా కూడా ప్రపంచంలో ఏదైనా జరుగుతూ ఉంటే దానికి ఒక క్రైస్తవుడుగా ఒక క్రైస్తవురాలుగా నువ్వు ఎలా రెస్పాండ్ అవ్వాలని నేను చెప్పాను. ఇప్పుడు రెండో విషయం ఏంటంటే, నీ సొంతోళ్ళు, నీ ఇంట్లో, నీ ఇంటి పక్కన, నీ రిలేటివ్స్ ఏదైనా ప్రాబ్లమ్స్ క్రియేట్ చేస్తా ఉన్నా, నువ్వు క్రైస్తవుడివే, నువ్వు క్రైస్తవురాలువే, కానీ నీ ఆత్మీయ జీవితంలో ఇలాంటి సమస్యలు వస్తూ ఉంటాయి కదా, వాటికి ఎలా రెస్పాండ్ అవ్వాలి? మళ్ళా వాక్యమే. ఆమె బెస్ట్ ఎగ్జాంపుల్ దావీదు. హల్లెలూయా. దావీదుని సొంత కొడుకు అబ్షాలోము చంపాలని ప్రయత్నిస్తాడు, వెంటబడతా ఉంటాడు. ఆయన దావీదు అటు ఇటు పరిగెడతా ఉంటాడు. సొంత కొడుకు. అంతకన్నా పెద్ద ప్రాబ్లమ్స్ మీకు వచ్చి ఉండవని నేను అనుకుంటున్నాను, నేను నమ్ముతున్నాను. సొంత కొడుకు తండ్రిని చంపాలని యుద్ధం ప్రకటిస్తూ ఉంటాడు. దావీదు వాళ్ళ సైనికులతో వాళ్ళకున్న బృందంతో పరిగెడతా ఉంటాడు. ఏంటంటాడు, ఎందుకు? కొడుకుని చంపలేడు కదా, పరిగెడతా ఉంటాడు, అటు ఇటు తిరుగుతూ ఉంటాడు. కానీ ఎన్ని సమస్యలు వచ్చినా మీరు కనుక కీర్తన చదివితే లేదా దావీదు యొక్క జీవితాన్ని మీరు ధ్యానిస్తే, తనకి సమస్య ఎక్కువైనప్పుడల్లా ఏమని ఉండిద్దంటే బైబిల్లో, దావీదు దేవుని సన్నిధిలో శక్తి పొందినని ఉండిద్ది. హీ బికమ్స్ స్ట్రాంగ్ ఇన్ హిస్ స్ట్రెంగ్త్. యెహోవా యొక్క సన్నిధిలో ఆయన బలవంతుడయ్యాను. ఆయన సమస్య వచ్చినప్పుడల్లా మనం ఏం చేస్తాం? సమస్య రాగానే ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేస్తాం, ఫేస్బుక్లో పోస్ట్ చేస్తాం, పక్కింట్లో వాళ్ళకి వెళ్ళి చెప్తాం, బయట కూర్చొని ముచ్చట్లు పెడతాం, అయ్యో నాకు ఇది అయిపోయింది, నాకు ఇట్లా అయిపోయింది, నాకు ఇట్లా. దావీదు ఏం చేస్తాడంట? ప్రాబ్లం రాగానే వెళ్ళిపోతాడు, అదొకటి తీస్తాడు, గిటార్ ఒకటి, బాధప్పుడు కూడా అదే పని, ఆనందం వచ్చినా అదే పని. ఆ మందసం మోస్తా ఉన్నప్పుడు బట్టలు ఊడిపోయేలా డాన్స్ చేస్తాడు, అది ఆనందంలో. సేమ్ వాళ్ళ కొడుకు తరుముతా ఉన్నప్పుడు ఒక చోటకి వెళ్ళిపోయి కూర్చొని దేవుడిని ఆరాధిస్తూ ఉంటాడు. మ్యాడ్నెస్ అన్నమాట, ఇది పిచ్చి దేవుడు అంటే. ఇట్లాంటి మ్యాడ్నెస్ ఉంది కాబట్టి దావీదుకి దేవుడు అని ఏమంటాడు? నా హృదయానుసారుడు. ఆయన తప్పులు చేసిన, ఆయన పాపాలు, అట్లా అని దావీదు ఏమన్నా నీతిమంతుడా? కాదు కదా. ఆయన ఎన్ని నాన్ సెన్స్ థింగ్స్ చేశాడు ఆయన జీవితంలో. పక్కనోడి భార్యను తెచ్చుకుంటాడని చంపేసి కదా. అంటే ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సిన, దేవుడు చూసేది నువ్వు ఎంత నీతిమంతుడివి, నువ్వు ఎట్లా ఏం చేస్తున్నావు, నువ్వు అన్నీ కరెక్ట్గా చేస్తున్నావు, నువ్వు వాక్యం అంతా బాగా ఫాలో అవుతున్నావు, నా 10 ఆజ్ఞల్లో నువ్వు పాటిస్తున్నావు, అది కాదు చూసేది. సమస్య వచ్చినప్పుడు ఎక్కడికి వెళ్తున్నావు నువ్వు? ఇన్స్టాగ్రామ్ దగ్గరికి వెళ్తున్నావా, ఫేస్బుక్ దగ్గరికి వెళ్తున్నావా, ఇంటి పక్కన ఆమె దగ్గరికి వెళ్తున్నావా, లేదా దేవుడి వాక్యంలో దేవుడి సన్నిధిలోకి వస్తున్నావా? ఇది చూస్తాడు. నువ్వు నీ సమస్య వచ్చినప్పుడల్లా నువ్వు దేవుడికి అవకాశం ఇస్తూ ఉంటే, నువ్వు కూడా నెక్స్ట్ దావీదు తర్వాత నువ్వే దేవుని హృదయానుసారాలు, నువ్వే దేవుని హృదయానుసారాలు. ఆమేన్. పైకి వెళ్ళినప్పుడు ఫలాలు ఉండే చూసారా, అక్కడ చెప్తాడు. మీరు చూస్తే గొప్ప గొప్ప పాస్టర్లు 10 లక్షల మంది 20 లక్షల మంది ఉండే సంఘాలు కాదు, అక్కడ హైలైట్ ఉండేది నువ్వు చేసే నీ గదిలో ఆ చిన్న ప్రార్థన. నీకు సమస్య వచ్చినప్పుడు నువ్వు ఈ సోషల్ మీడియా కలిసి తిరగకుండా దేవుని వైపు తిరిగి చూసావా, అది నీకు గొప్ప గిఫ్ట్ ఇస్తుంది పరలోకం. ఆమె ఇలా దావీదు జీవితంలో కూడా ఇదే జరిగింది. దావీదుకి వచ్చిన ప్రతి సమస్యలు దేవుని వైపు చూస్తా ఉన్నాడు దావీదు. దేవుడి లోపల కంఫర్ట్ పొందాడంట, శాంతి పొందాం, సమాధానం పొందాం దేవుని సన్నిధిలో అని ఉంటుంది. మీకు సమస్యలు ఏదైనా అవ్వచ్చు, మీ ఇంట్లో వాళ్ళ, మీ ఇంటి పక్కన వాళ్ళ వల్ల, మీ రిలేటివ్స్ వాళ్ళ ఏదైనా అవ్వచ్చు. కానీ నీ అల్టిమేట్గా నువ్వు ఎటువైపు చూడాలి? దేవుని వైపు చూడాలి. నువ్వు అల్టిమేట్గా ఎవరిని, ఏ సాతాను శక్తులను నువ్వు కమాండ్ చేయాలి కదా. నా పేరు నీకు ఇచ్చాను అంటున్నాడు సీమోన్. ఏమంట చూడండి, సీమోన్ బర్యోనా అంటే దాని మీనింగ్ ఏంటంటే యోహాను కుమారుడైన సీమోన్. ఆయన పేరు అది, ఒరిజినల్ పేరు యోహాను కుమారుడైన సీమోన్. దాని మీనింగ్ అది.
హీబ్రూలో ఉన్న వర్డ్ సిమోన్ బర్యోనా. బర్ అంటే కుమారుడు, సీమోను బర్యోను. యోహాను కుమారుడైన సీమోను, నీ పేరు ఇక్కడ నుంచి సీమోను కాదు, నీ పేరు పేతురు. ఎందుకంటే నా పేరు నీకు ఇస్తున్నాను, నీ మీదే నేను సంఘం కడతాను. హల్లెలూయా. ఈరోజు దేవుడు మీకు అందరికీ ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి ఆయన పేరు పెట్టి ఉన్నాడు. మీరేం చేస్తున్నారు? మీరు పండగ ఉండాలనుకుంటున్నారా, లేదా ఇసుకలాగా ఉందాం అనుకుంటున్నారా? బండ మీద కట్టిన ఇల్లు అంట ఏమైందంట? స్ట్రాంగ్ ఉండిద్దంట. ఇసుక మీద కట్టింది కూలిపోయింది. హల్లెలూయా. ఎలాంటి విశ్వాసంలో మీరు ఎదగాలని కోరుకుంటున్నారు? హల్లెలూయా. ఎలాంటి విశ్వాసంలో మీరు ముందుకు వెళ్ళాలని కోరుకుంటున్నారు? ఆమేన్. హల్లెలూయా. ఇలాంటి ఒక గొప్ప దేవుడిని కలిగినందుకు ఒకసారి గట్టిగా చప్పట్లు కొడితే దేవుని స్తుతిద్దాం. దావీదు అంటాడు, నేను ఇందాక చెప్పాను కదా, దావీదు అంటాడు 3000 మంది సైనికులతో వెళ్ళిపోతాడు, వస్తాడు, అబ్షలోము తరుగుతూ ఉంటాడు, ఈయన పరిగెడతా ఉంటాడు. కష్టాలే కష్టాలు. ఆయన జీవితంలో స్టార్టింగ్ కష్టాలే, చివరిలో కూడా కష్టాలే. ఆయన చనిపోయేటప్పుడు కూడా కష్టాలు. ఎట్లా అంటే ఫస్ట్ ఏమో గొర్రెలు కాపరి, ఉన్న అందరిలో వేస్ట్ ఫెలో ఎవరు? డేవిడ్. అందుకే దేవుడు సెలెక్ట్ చేసుకుంటాడు. వేస్ట్ ఫెలోస్ని దేవుడు సెలెక్ట్ చేసుకుంటాడు. అవునా కాదా? ఒప్పుకోండి. లేదు, నేను వేస్ట్ ఫెలో కానీ నువ్వు ఇక్కడ ఉండాల్సిన వ్యక్తి కాదు. ఆమె హల్లెలూయా. ఎందుకు? జ్ఞానులు, శాస్త్రులు, పెద్ద పెద్ద వాళ్ళందరినీ వదిలేస్తారంట దేవుడు. ఎందుకు? వాళ్ళు వాళ్ళ సొంత జ్ఞానం మీద ఆధారపడతా ఉంటారు. మనం దేని మీద ఆధారపడతాం? దేవుని మీద ఆధారపడతా ఉంటాం. ఆయన మీద ఆధారపడే వాళ్ళకి ఆయన ప్రాముఖ్యత ఇస్తాడు, కానీ వాళ్ళ సొంత జ్ఞానం మీద ఆధారపడే వాళ్ళకి ఎట్లా ఇస్తాడు? ఆమెన్. హల్లెలూయా. మనందరం గొప్పవాళ్ళం. గట్టిగా చెప్పండి, మనందరం గొప్పవాళ్ళం. పక్కన చెప్పండి, మనందరం గొప్పవాళ్ళం అని చెప్పండి. పక్కన చేయించి చెప్పండి, మనందరం గొప్పవాళ్ళం. హల్లెలూయా. సో దావీదు పరిగెడతా ఉన్నాడు. అబ్షలోము తరుముతా ఉన్నాడు. అటు వస్తాడు, ఇటు వస్తాడు, ఆ లోయలోకి వస్తాడు, ఈ కొండలోకి వస్తాడు, ఎటంటే అటు వస్తూ ఉంటాడు కుమారుడు చంపడానికి తండ్రిని. కానీ సడన్గా అకస్మాత్తుగా ఏమైందంటే కుమారుడు చచ్చిపోతాడు, అబ్షలోము చచ్చిపోతాడు. ఏదో యుద్ధం జరిగి మొత్తానికి అబ్షలోము చచ్చిపోతాడు. నన్ను ఎవరన్నా నా ఇంటి ఎదురు లేదా నా ఇంటి పక్కన 1 గజం స్థలం ఆక్రమించారనుకో, ఎవరన్నా వాళ్ళతో నేను గొడవ వేసుకున్నాను అనుకో, నా స్థలం ఎందుకు నువ్వు ఆక్రమించావని, వాళ్ళతో చచ్చేదాకా మనం మాట్లాడదాం. అవునా కాదు? వాస్తవం చెప్పండి. మనందరం ఆత్మీయులమే, ప్రార్థనకి వెళ్ళాలి అంతా ఓకే. ఫ్యాక్ట్స్ 1 గజం స్థలం నా ఇంటి పక్కన ఎవరైనా ఆక్రమిస్తే, నేను వాడితో గొడవ వేసుకుంటే, వాడితో ఇంక నేను చచ్చేదాకా మాట్లాడను. వాడి ముఖం చూడను. వాడు ఇటు వస్తే నేను అటుపోతా, వాడు అటు వస్తే నేను ఇటు వస్తా, ముఖం తిప్పుకొని తిరుగుతూ ఉంటా. సొంత కుమారుడు తండ్రిని చంపాలని ప్రయత్నిస్తూ ఉన్నప్పుడు తండ్రికి ఒక విషయం తెలిసింది. ఏంటంటే, అయ్యా నీ కొడుకు చచ్చిపోయాడు. మామూలుగా అయితే కొంచెం ఆనందపడతాడు, అయ్యా నాకు శ్రమలు తగ్గింది. లేదు, ఏం చేశాడు దావీదు? వెళ్ళిపోయి మళ్ళా సన్నిధిలోకి వెళ్ళిపోతాడు. కుమిలి ఏడుస్తాడంట. అయ్యో అబ్షలోము, నా కుమారుడా, నీకేమైంది? నీకు ఇంత గట్టి పట్టిందే, ఎట్లా అని చెప్పి రోధిస్తూ ఉంటాడంట. అలా రోధిస్తూ ఉన్న సమయంలో రోదన అయిపోయింది. అంటే ఎంతసేపు అని ఏడుస్తాం? చనిపోయినాక కదా, కొంచెంసేపు ఏడుస్తాం, కొంచెంసేపు బాధపడతాం, తర్వాత మళ్ళీ మనం ముందుకి సాగించాలి కదా. బయటకు వచ్చేసి మళ్ళీ పాట పాడతాడు. నా శత్రువులు నన్ను తరుముచున్నప్పుడు నాకు తోడు ఉన్నావు, నన్ను ఆదరించావు. ఆ పాట ఎంతమంది తెలుసు? నా శత్రువులు నన్ను తరుముచుండగా, నా ఆత్మ నాలో ప్రభు. నా శత్రువులు నన్ను తరుముచుండగా, నా ఆత్మ నాలో ప్రభు. నీ వైపు తిప్పిన వెంటనే శత్రువుల చేతి నుండి విడిపించినావు, కాపాడినావు. నా మనసు నీ వైపు తిప్పిన వెంటనే శత్రువుల చేతి నుండి విడిపించినావు, కాపాడినావు. స్తుతి పాత్రుడా, స్తుతులందుకో పూజారుడా, స్తుతి పాత్రుడా, స్తోత్రారుడా, స్తుతులందుకో పూజా
ఆకాశమందు నీవు తప్ప నాకెవరున్నారు నా ప్రభు. ఆకాశమందు అందరు పాడు. నీవు తప్ప నాకెవరున్నారు నా ప్రభు. స్తుతి పాత్రుడా స్తోత్రార్హుడా స్తుతులందుకో పూజార్హుడా. హల్లెలూయా. ఎంతమంది ఇలాంటి సందర్భాల్లో ఉన్న మీ జీవితం ఇప్పటివరకు వెళ్ళి ఉన్నారు? ఖచ్చితంగా వెళ్ళి ఉంటారు. నాకు తెలుసు ఆత్మీయ జీవితంలో మనం ఇలాంటి ప్రతి పరిస్థితి కూడా వెళ్ళే ఉంటాం కదా. వెళ్ళినప్పుడల్లా ఏదో ఒకటి నేర్పిస్తాడు దేవుడు. కానీ ఒకటి మాత్రం కామన్ ఏంటంటే నా మీద ఆధారపడు, నన్ను నమ్ము, బీ స్టిల్, ఊరకుండి నేను దేవుడినని తెలుసుకో.